దేవుని నామమున స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుంచి మనము గత కొన్ని దినములు దేవుడు కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు అనేక మంది భక్తులతోటి మనకి ఉపమాన అలంకారంగా నేర్పించినందుకు వేలాది స్తోత్రమండి. మరికొంత విషయంలో నేర్పించడానికి ఈరోజు సమయం ఇచ్చినందుకు వేలాది స్తోత్రమండి. 13వ అధ్యాయం 11వ వచనంలో, మీరు కాలం ఎరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకుని అలాగు చేడి మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నదని తేట తెల్లముగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. మరి ఈ దినమున కీ పాయింట్గా ఆ మాటతోటి మనము ఉపదేశమును మనం నేర్చుకోవడానికి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచన ప్రకారము ఉపాంశముగా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా అని ఎలీషా అతనితోటి మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఇది సమయమా? విను, ఇది ద్రవ్యములు, ఆస్తిపాస్తులు సంపాదించుకున్నటకు ఇది సమయమా? గెహాజీ, ఎక్కడికి వెళ్ళావు? నా యజమానుడా, నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. నేను ఇక్కడే ఉన్నాను అన్నాడు. నీ మనస్సు డబ్బు వెనక పరిగెడుతుంది, కానీ నీ ఆత్మీయమైన తండ్రి మనసు నీ వెనకనే ఉన్నది. నీ ఆత్మీయమైన తండ్రి ఎలీషా మనసు నీ వెనక ఉన్నదని నువ్వు గుర్తించలేదా అని చాలా బాధగా చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుచున్న కాలము ఇది. మరి ఈ సమయము మనము ఏం చేయాలి? డబ్బు సంచి కొరకు పరిగెట్టుచున్నావా అని గెహాజీ సంఖ్యాకాండము 22:33లో మాట్లాడినట్లుగా మనం అట్లా ఉండకూడదు కదా. దేని గురించి పరిగెట్టకూడదు కదా. దేవుడు ఇచ్చిన సమయంలో ఆ సమయము మనము సద్వినియోగపరుచుకోవాలి. ఎక్కడికి వెళ్ళలేదని చెప్పుచున్నావు? దైవజనుడు గదిలో పడి ఉన్నాడే కానీ అతని మనసు నీతోనే ఉందట. సంగమా, పాస్టర్ గారు ఎక్కడో ఉంటారు, సభల్లో ఉంటారు, పాస్టర్ గారు పరిచర్యలో ఉంటారు. క్రీస్తునందు సంపూర్ణం చేసి దేవుని ఎదుట విశ్వాసులను నిలబెట్టాలని దేవుడు మాకు అప్పగించిన ఆ యొక్క పనిని మేము తప్పకుండా దేవునికి లెక్క చెప్పుకోవాలని మేము మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాము. మేమైతే దేవుని దగ్గర మేము రాజీ పడము. కానీ దైవ సేవకుడి యొక్క మనసు మాత్రము ఆ యొక్క సంఘంలో ఉన్న ప్రతి వారి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. కన్నీరు కారుస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే, నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా. ఆ మనుషుడు రథము తిరిగి నిన్ను ఎదుర్కొనుటకు వచ్చినప్పుడు నా మనసు నీతోనే ఉన్నదా లేదా? వింటున్నావా? బయటికి ఎక్కడికి వెళ్ళుచున్నామో దైవజనుడి ఆత్మ నీతోని నాతోటి మనతోటే దుఃఖంగా మాట్లాడుతూ ఉందంట. దైవజనుడు మన కొరకు వెంటాడుతూ ఉంటే మన కోసము ప్రాణం పెట్టిన దేవుని ఆత్మ సంగతి ఏమిటి? మన కొరకు సంరక్షకులు ఏర్పరిచిన దేవదూతల సంగతి ఏమిటి? వారు ఎంత బాధపడతారు? పరిశుద్ధాత్మతో దుఃఖపడతాడు. దైవజనుడు ఎంత అల్లల్లాడిపోతాడు. ఇంతమందిని బాధ పెట్టి పర్వాలేదు తండ్రి దుఃఖపెట్టి అని గెహాజీ ఎవరి దగ్గర డబ్బు కోసము అల్లల్లాడిపోతున్నాడు. ఎవరి చుట్టూ తిరుగుతున్నాడు? ఎటు చూస్తున్నావు? ఈరోజు దేవుని వాక్యం సూటిగా తేటగా మనతోటి మాట్లాడుచున్న ఉపదేశమును వినగలిగితే ప్రభు చెప్పుచున్నాడు, ఇది ద్రవ్యమును ఆస్తిని సంపాదించుకునే కాలం కాదు. మరి ఇది నిద్రపోయే కాలం కాదు. తేజో సంబంధమైన యుద్ధోపకరణంలో ధరించుకునవలసిన సమయము. సరంబి వేసిన మిద్దెలలో సుఖ జీవనం గడుపు కాలము కాదు. మందిరం కొరకు ప్రయాసపడవలసిన కాలము. డబ్బును సంపాదించుకో కాలము కాదు. డబ్బు వెనకాల పడి వెళ్ళే కాలము కాదు. నేను గురువుగారి దగ్గర కనిపెట్టి సంపాదించుకున్నట్లు రెండంతల ఆశీర్వాదము కోసము ఎదురు చూడాలి. అభిషేకం కోసం చూడవలసిన కాలం ఇది. దేవుడి వాక్యంలో తోటి కొన్ని మనకు ఆధ్యాత్మికమైన విషయాలు ఎలీషా తోటి మనకు మాట్లాడినందుకు వేలాది స్తోత్రములండి. రేపటి దినమున మరలా మనం ఏమి సంపాదించుకోవాలి? ఏ అభిషేకం సంపాదించుకునవలసిందని దేవుడు మనకు కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు రేపు కూడా నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రములండి.